మోసం, మోసం, మోసం. చాలామంది పలానా వాళ్ళు నన్ను మోసం చేశారండి. పలానా వాళ్ళ చేతిలో నేను మోసపోయానండి. చాలా సందర్భాల్లో మోసపోయాను, మోసం చేశారు, మోసగించారని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు ప్రియులారా. అయితే దేవుని యొక్క లేఖనాల్లో ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చండి. మనుష్యుడా, దేవుడు వెక్కిరింపబడ్డు, నువ్వేం విత్తుతున్నావో ఆ పంటను నీవు కోస్తావు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడొచ్చు ప్రియులారా. దీని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తుంటే అర్థమైంది ఏంటంటే, మనం సపోజ్ ఒక జామ తోట వేసి దానికి మామిడికాయలు కొయ్యలేం కదా ప్రియులారా. ఒక వంకాయ తోట వేసి దానికి ములక్కాడలు కొయ్యలేం కదండి. అంటే నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంట ఖచ్చితంగా కొయ్యాల్సిన పరిస్థితి. దేవుడు అది ముందుగానే దేవుని యొక్క లేఖనాల్లో అది రాయించారు ప్రియులారా. ఆలోచిస్తుంటే మోసపోయాను, మోసగించారని చెప్తున్నారంటే గతంలో ఎంతమందిని మోసం చేసావు? గతంలో నీవు ఎవరిని మోసగించావు? నీ మాటలతో, నీ పనులతో ఎంతో మంది నువ్వు మోసపరిచి ఉంటావు. కాబట్టి ఈ రోజు నువ్వు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని మాట చెప్తున్నానంటే, దేవుడు న్యాయాధిపతి ప్రియులారా. ఆయన చెప్పిన మాట ఏంటి? మనుష్యుడా, దేవుడు వెక్కిరింపబడ్డు, నువ్వేం విత్తుతావు పంట కోస్తావు. ప్రియమైన వారు ఆలోచిస్తుంటే వ్యక్తిగతంగా మన జీవితాల్లో గతంలో మనం చేసిన ప్రతి మిస్టేక్ దానికి మనం పర్యవసానం అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ప్రియులారా. ఖచ్చితంగా మనం విత్తిన పంట మనం కోయాల్సిన పరిస్థితి. కాబట్టి కొన్నిసార్లు మనం మోసపోతున్నాం, కొన్నిసార్లు మోసగించడం జరుగుతుంది మనల్ని అనేక మంది. దేవుని యొక్క లేఖనాల్లో యాకోబు స్థితిని మనం గమనిస్తుంటే, యాకోబు అంటే అర్థం ఏంటి ప్రియులరా? మోసగాడు అని అర్థం. తన అన్న ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని అతను మోసగించి తీసుకున్నాడు ప్రియులరా యాకోబు. అదే యాకోబు తన మామ లాబాను చేతిలో అనేక సార్లు మోసగించబడ్డం మనందరికీ తెలుసు. మనం చదువుతున్నాం. ఇదే యాకోబు దాదాపు 21 ఏండ్ల తర్వాత అతను దేవుని ఎదుట ఏడ్చి, మగసిరి గలవాడ ఏడ్చి కన్నీరు విడిచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ప్రియులారా. అప్పుడు చెప్తుంది దోత, నీ పేరేంటి? యాకోబు అంటున్నాడు. అయితే అప్పుడు దేవుని దోత చెప్తుంది, ఇకను నీవు ఇశ్రాయేలే. టైం పడద్దండి. మరలా మనం మోసగించబడకుండా ఉండాలంటే టైం పడద్దు ప్రియులరా. కాబట్టి ఇకనైనా గుర్తెరగండి, మనం ఏమి విత్తుతామో ఆ పంటను ఖచ్చితంగా కోస్తాం.